బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధనిక తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల ఊబిలో ముంచిందన్నారు. తవ్విన కొద్ది అప్పులు తప్పులు బయటపడ్డాయన్న సీఎం ప్రజలు అన్ని గమనించి కేసీఆర్ను ఫామ్ హౌస్లో కట్టేశారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న రేవంత్ మోదీ తెలంగాణలో కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్లతో పండించిరని కథలు చెప్తావు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసం చేయలేరు చంద్రశేఖరరావు గారు. అందుకే ప్రజలు ఆలోచన చేసిర్రు, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిర్రు, చెప్పిందల్లా నమ్మిర్రు. హరికథ చెప్పు, బుర్రకథ చెప్పు, ఏ కథ చెప్తే ఆ కథ నమ్మిర్రు. ఏదో చేస్తాడో చూద్దాం పెద్ద మనిషి అని. చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్లో గట్టేసిర్రు బయటకు వెళ్ళకుండా. హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టాడు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డీ షాపులు తెచ్చిపెట్టాడు. ఆయనలో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. 5 ఏళ్ళ కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగిరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలే, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు.